సాయంత్రం ఎస్ఎల్బీసీ టన్నెల్ కు సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి నుంచి నేరుగా టన్నెల్ కు వెళ్లనున్న సీఎం ప్రమాద ఘటనా స్థలం పరిశీలన సహాయక చర్యలపై సమీక్ష. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు. భారీగా పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తున్న రెస్క్యూ టీం. 8 మంది చనిపోయినట్టు అంచనా వేస్తున్న అధికారులు. ఇవాళ సాయంత్రానికి 4గురిని వెలికి తీసే అవకాశం. ఎమ్మెల్యే ఆకిపాటి ఆయన కుటుంబీకుల భూముల డాక్యుమెంట్లు రద్దు. బినామీ పేర్లతో రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపణలు. 29.3 ఎకరాల భూముల డాక్యుమెంట్లను రద్దు చేసిన అధికారులు. రుషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు. తాత్కాలికంగా ఉపసంహరించుకున్న డెన్మార్క్ సంస్థ. జెండా రద్దు కావడంతో కిందికి దించేసిన అధికారులు. ప్రయాణికులకు ఉపశమనం కోసం ఎంఎంఐ కసరత్తు. రద్దీ జంక్షన్లో ప్రజా రవాణా సేవలు అనుసంధానం. పైలట్ ప్రాజెక్టు కింద అమీర్పేట్ మెట్రో వద్ద సేవలు అమలు. శ్రీశైలంలో నకిలీ టికెట్ల అమ్మకాలపై కేసు నమోదు. ఆలయ అధికారి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదుతో కేసు. 500 టికెట్లను 900కు విక్రయిస్తున్న కేటుగాళ్లు. ఎప్పుడో జారీ చేసిన టికెట్లపై తేదీ మార్పు. అన్నమయ్య జిల్లాలో పురావస్తు శాఖ అధికారుల పర్యటన. లంకమల్ల అటవీ ప్రాంతంలో 3 రాతి గుహలు. 2వ శతాబ్దానికి సంబంధించిన పెయింటింగ్స్ గుర్తింపు. 15 శాసనాలు గుర్తించిన పురావస్తు శాఖ. ఉత్తరాఖండ్ మంచు చర్యల ఘటనలో కొనసాగుతున్న రెస్క్యూ. ఇప్పటి వరకు 50 మందిని బయటకు తీసిన సైనిక సిబ్బంది. వీరిలో తీవ్రంగా గాయపడి 4 మృతి. మంచులో కూరుకుపోయిన మరో 4 కోసం సహాయక చర్యలు. హర్యానాలో స్థానిక సంస్థల ఎన్నికలు. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు క్యూ. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు.